ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించండి. ఈ భూమి మీద భయం అనే మాటే లేకుండా ధైర్యం మాత్రమే నిండిపోయి ఉంటే ఎలా ఉంటుంది? ఒక దేవుడు ఉన్నారు. అతనికి కోపం వస్తే రాక్షసులు వణికిపోయేవారు. అతను నవ్వితే భక్తుల కష్టాలు పారిపోయేవి. అతనే ఆంజనేయుడు, హనుమంతుడు, బజరంగబలి. కానీ హనుమంతుడు నిజంగా ఎవరు? ఆయనకి అంత శక్తి ఎలా వచ్చింది? ఎందుకు ఇప్పటికీ కోట్లాది మంది హనుమాన్ చాలీసా చదువుతారు? ఈరోజు మనం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి జీవితాన్ని చిన్న చిన్న కథలు కాదు, పూర్తిగా లోతుగా సినిమాలా అనుభవించబోతున్నాం. అప్పట్లో అంజనాదేవి అనే ఒక అప్సరస ఒక శాపం వల్ల భూమి మీద జన్మించారు. ఆమె శివుణ్ణి ప్రార్థిస్తూ నాకు ఒక దివ్యమైన కుమారుడు కావాలి అని తపస్సు చేశారు. అప్పుడు వాయుదేవుడు ఆశీర్వదించారు. అలా భూమి మీద ఒక అసాధారణ శక్తి జన్మించింది. ఆ చిన్న బిడ్డ సాధారణ పిల్లవాడు కాదు, అతనిలో శివుడి అంశం ఉంది. ఒకరోజు చిన్న హనుమంతుడు ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడిని చూశారు. అతనికి అది ఒక పెద్ద పండులాగా కనిపించింది. అంతే, ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఇంద్రుడు కోపంతో వజ్రాయుధం విసిరారు. హనుమంతుడు కింద పడిపోయారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో గాలిని ఆపేశారు. ప్రపంచమంతా ఊపిరాడక ఇబ్బంది పడింది. దేవతలందరూ వచ్చి హనుమంతుడికి ఎన్నో వరాలు ఇచ్చారు. అవి ఏం వరాలంటే ఏ ఆయుధము అతన్ని చంపదు, అపరిమిత బలం, మేధస్సు, నిర్భయత. హనుమంతుడు ఎవరిని గురువుగా ఎంచుకున్నారో తెలుసా? సూర్యదేవుణ్ణి. సూర్యుడు ఎప్పుడూ కదులుతూనే ఉంటారు. కానీ హనుమంతుడు వెనక్కి తిరిగి ఆకాశంలో ప్రయాణిస్తూ విద్య నేర్చుకున్నారు. ఇది కేవలం విద్య కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేసిన డెడికేషన్. రాముడు, లక్ష్మణుడు అడవిలో సీతమ్మ కోసం వెతుకుతున్నారు. అప్పుడు ఒక వానరుడు వచ్చారు. కానీ రాముడు అతనిని చూసిన క్షణమే ఇతను సాధారణ వ్యక్తి కాదు అని అర్థం చేసుకున్నారు. ఆ రోజు మొదలైంది ప్రపంచంలోని గొప్ప భక్తి కథ. లంకకి ఎవరు వెళ్తారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడికి తన శక్తిని గుర్తు చేశారు. నీకు అసాధ్యం అనేది లేదు హనుమా అని చెప్పారు. హనుమంతుడు పర్వతంపై నిలబడి జై శ్రీరామ్ అని గర్జించారు. ఆ శబ్దంతో సముద్రమే కంపించింది. రావణుడి సభలో కూడా హనుమంతుడు భయపడలేదు. అతని తోకకు నిప్పు పెట్టారు. కానీ అదే నిప్పుతో లంక మొత్తాన్ని కాల్చేశారు. లక్ష్మణుడు అపస్మారక స్థితిలో ఉన్నారు. అప్పుడు హనుమంతుడికి ఒకే పని ఇచ్చారు, సంజీవని తీసుకురా అని. కానీ ఏ మొక్కో తెలియదు. అప్పుడు హనుమంతుడు ఏం చేశారో తెలుసా? మొత్తం పర్వతాన్నే తీసుకొచ్చారు. హనుమంతుడికి అంత శక్తి ఎందుకు వచ్చింది? అతని మజిల్స్ వల్ల కాదు, అతని భక్తి వల్ల. రాముడి పేరు అతనికి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పవర్. ఒక్కసారి ఆలోచించండి, ఎందుకు కోట్లాది మంది ప్రతి మంగళవారం, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదువుతారు? ఎందుకు కష్టాల్లో ఉన్నవాళ్ళు మొదటిగా జై హనుమాన్ అంటారు? ఇది కేవలం ఒక స్తోత్రం కాదు, ఇది భయం మీద గెలిచే ధైర్యం, నిరాశ మీద గెలిచే ఆశ, బలహీనత మీద గెలిచే ఆత్మవిశ్వాసం. హనుమాన్ చాలీసా సుమారు 40 చౌపాయిలతో ఉన్న ఒక పవిత్ర స్తోత్రం. దీనిని రచించిన వారు మహాకవి తులసీదాస్. ఆయన హనుమంతుడిపై ఉన్న అపారమైన భక్తితో ఈ చాలీసాను రాశారు. చాలీసా అనే పదం హిందీలో 40 అనే అర్థం. అందుకే ఇందులో 40 చౌపాయిలు ఉంటాయి. చాలామంది చాలీసా చదువుతారు, కానీ దాని లోపల ఉన్న అసలు మీనింగ్ తెలుసుకుంటే మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఇక్కడ స్క్రీన్ పైన ఇచ్చిన లైన్ మీనింగ్ ఏంటో తెలుసా? ఈ ఒక్క లైన్లోనే హనుమంతుడి పూర్తి వ్యక్తిత్వం ఉంది.
జ్ఞానం, గుణం, శక్తి, వినయం. హనుమంతుడు ఎంత పవర్ఫుల్ అయినా ఎప్పుడూ అహంకారం చూపలేదు. ఇది మన లైఫ్కి బిగ్గెస్ట్ లెసన్. ఇప్పుడు స్క్రీన్ పైన రెండో లైన్ ఇచ్చాను చూడండి. దానికి అర్థం ఏమిటంటే హనుమంతుడు కేవలం బలవంతుడు కాదు, అతను శ్రీరాముడి దూత. ఆయన స్ట్రెంగ్త్కి కారణం మజిల్స్ కాదు, భక్తి. ఇది మనకి చెబుతుంది ఏమిటంటే జీవితంలో నిజమైన పవర్ మన మనస్సులో ఉంటుంది. మూడో లైన్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. ఈ లైన్ వినగానే ఎంతమందికో ధైర్యం వస్తుంది. అంటే కష్టాల్లో ఉన్న వారిని హనుమంతుడు రక్షిస్తారు. అందుకే ఎగ్జామ్ టెన్షన్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా, ఫ్యామిలీ ఇష్యూస్ అయినా చాలామంది చాలీసా చదువుతారు. ఎందుకంటే చాలీసా చదివినప్పుడు మన మైండ్ కామ్ అవుతుంది, ఫియర్ తగ్గుతుంది, నెగిటివ్ థాట్స్ తగ్గుతాయి, మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది మ్యాజిక్ కాదు, మనసుకు వచ్చే స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మనలో చాలామంది తమ స్ట్రెంగ్త్ని మర్చిపోతారు. ఇది రామాయణంలో కూడా జరిగింది. హనుమంతుడు కూడా తన శక్తిని మర్చిపోయారు. అప్పుడు జాంబవంతుడు గుర్తు చేశారు, నీకు అసాధ్యం అనేది లేదు హనుమా అని. అదే మాట ఈరోజు మనకి కూడా అవసరం. ఎందుకంటే చాలామంది తమ టాలెంట్ని తక్కువగా భావిస్తున్నారు. చాలామంది ఫెయిల్యూర్స్ వల్ల భయపడుతున్నారు. చాలామంది డిప్రెషన్తో పోరాడుతున్నారు. అలాంటి సమయంలో హనుమంతుడి కథ మనకి చెబుతుంది, నీ లోపల కూడా ఒక శక్తి ఉంది అని. హనుమాన్ చాలీసా కేవలం చదవడానికి కాదు, అర్థం చేసుకొని జీవించడానికి. హనుమంతుడు మనకి నేర్పింది ఒకటే, శక్తి ఉన్నా వినయం ఉండాలి, భక్తి ఉంటే అసాధ్యం కూడా సాధ్యమవుతుంది, దేవుడిపై నమ్మకం ఉంటే భయం దూరమవుతుంది. ఈ హనుమాన్ జయంతి రోజు మనము ఒక్కసారి మనస్ఫూర్తిగా చెప్పుకుందాం, జై శ్రీరామ్, జై హనుమాన్. మీకు హనుమాన్ చాలీసా బుక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.